భక్తివర్ణ ప్రేక్షకులకి 21/7/2024 నుండి 27/7/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉంటాయి ఈ వారంలో. అలాగే అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఈ వారం సానుకూలంగా ఉంది. లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా, వ్యవసాయదారులకు సానుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా ఉంటే పరిష్కరింపబడే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న వాహనాల మీద పడిపోవడం, మెట్ల మీద జారిపడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు కొత్త అవకాశాలు, కొత్త విద్యా సంస్థల్లో మీకు ఆహ్వానాలు అందుకునే అవకాశం, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా వీసాలు అవన్నీ కూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. అన్ని రకాలుగా కూడా మేషరాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా గోసేవ చేయండి. అలాగే దగ్గరలో ఉండి దేవాలయ దర్శనం చేయండి. గృహదేవత ఆరాధన చేసుకోండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. మిత్రుల వల్ల, బంధువుల వల్ల కొంచెం ఇబ్బంది, వ్యసనాలు, చెడు సావాసాల వల్ల కూడా చేయకూడని పనులు కొన్ని చేయడం వల్ల గౌరవభంగం, కీర్తిభంగం, ధన నష్టం, కలహాలు, వేళకు సరి అయినటువంటి నిద్ర లేకపోవడం, ఆహారం భుజించలేకపోవడం, స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ఎత్తైన ప్రదేశం జారిపడడం కానీ, వాహన ప్రమాదాలకు కానీ, ఆకస్మికంగా దెబ్బలు తగలటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులతో కూడా, జాయింట్ దారులతోటి మనస్పర్ధలకు అవకాశం ఉంది. తలచిన కార్యాలన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. ధనం కూడా వ్యయమైపోయే అవకాశాలు, ప్రయాణాలు చికాకుగా ఉండే అవకాశం, మానసిక అశాంతి కూడా గురి అయ్యే అవకాశం వృషభ రాశి వారికి ఈ వారం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వృషభ రాశి వారు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. బంధుమిత్రుల యొక్క రాక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దాన్ని బట్టి మీరు శత్రువులకు దూరంగా ఉంటారు, మిత్రులకు దగ్గరగా ఉంటారు. ఎవరికి ఉపకారం చేయండి, ఎవరికి అర్హత కలిగి అటువంటి వాళ్ళకే మీరు దాన ధర్మాలు కానీ, అర్హత కలిగినటువంటి వాళ్ళకే మీరు కొన్ని ప్రయోజనాలు సాధింపజేసే అవకాశాలు, జ్ఞానంతో అలాగే దైవభక్తితోటి, తీర్థయాత్రలతోటి ఈ వారం ప్రయాణాలతోటి ఉంటారు. ప్రయాణాలు అలసట ఎక్కువగా ఉంటుంది, శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు కూడా కొంచెం ఎక్కువగానే ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆలోచనలు కూడా చేయకుండా ఉంటే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథున రాశి వారు లక్ష్మీ నారసింహ స్తోత్రపారాయణ, కరావలంబ స్తోత్రపారాయణ, లక్ష్మీ నారసింహ ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామంతో తులసార్చన చేయండి స్వామికి. అన్ని విధాలుగా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల కలయిక అనుకోకుండా, ఆస్తిపాస్తుల విషయాలు, భూ వ్యవహార విషయాల్లో విరోధాలు, కుటుంబాల్లో కూడా విరోధాలు, స్థల మార్పులు, విషచందువుల వల్ల భయం, జాయింట్ దారులతో కూడా, జాయింట్ వ్యాపారస్తులు ఉంటే వాళ్ళతో విభేదాలు, ఉద్యోగస్తులకైతే పై అధికారులతో కూడా చిన్న మాట పట్టింపులు, లేదా కింద పనిచేసే ఉద్యోగస్తులతో కూడా మాట పడే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కదా, ఆదాయం మించిన ఖర్చులు కొంచెం కనిపించే అవకాశం, సెక్యులేషన్ కొంచెం యావరేజ్గా ఉంటుంది. షేర్ మార్కెట్ రంగంలో కూడా మిశ్రమంగా ఉంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వారాంతంలో ఏదో కొంచెం ధనాదాయం కొంచెం అందే అవకాశాలు ఉన్నాయి. అనవసరపు ఖర్చులు, అనవసర ప్రయాణాలు కూడా ఈ వారం కర్కాటక రాశి వారు చేసే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కర్కాటక రాశి వారు సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన, నవగ్రహ స్తోత్రపారాయణ, దుర్గా స్తోత్రపారాయణ, దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం తలచిన పనులు కొంచెం జాప్యంతో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వేళ అవుతుంది పని 2-3 రోజులు పని పట్టే అవకాశం ఉంది. స్త్రీల వల్ల కొంచెం ఇబ్బందులు, అవమానకరమైన సంఘటనలు, ఆడవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది స్త్రీలు మిమ్మల్ని భంగపరచాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు.
సంఘంలో గౌరవభంగం అయ్యే అవకాశాలు ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన ధర్మాలు చేసుకోవాలి ఈ వారం. అలాగే కుటుంబంలో అశాంతి ఉంటుంది. అలాగే మీ సంతానం కూడా మిమ్మల్ని గౌరవించకపోవచ్చు, కాబట్టి సంతానానికి తగినట్లుగా మీరు ప్రవర్తించాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా వాద ప్రతివాదనలు చికాకుగా ఉండే అవకాశాలు, ఇంట్లో కూడా సమస్యలు ఉండే అవకాశం, ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో మట్టికి కొన్ని పరిచయాలు, ఏదో రకంగా కొంత ధనం కూడా మీకు అందే అవకాశం, వైద్యరీత్యా శస్త్రచికిత్సలు చేయించుకోవడం, దానివల్ల కొంచెం ఆరోగ్యం కుదిరిపడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం నమ్మక ద్రోహం లేకుండా జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. మరింత అనుకూలంగా ఉండడం దత్తచరిత్ర పారాయణ చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. స్వామికి విష్ణుార్చనతోటి విష్ణు సహస్రనామ తులసి దళాలు కానీ, చామంతి, గులాబీ, కలువ పువ్వులతో కానీ ఆరాధించగలిగితే మరిన్ని సత్ఫలితాలు ఎన్నో మీరు ఈ వారం పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ధనాదాయం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, బంధువుల సహాయ సహకారాలు బాగున్నాయి. కోర్టు వ్యవహారాలు చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళ కన్యారాశి వారికి ఆ సమస్యలు తీరే అవకాశం, కోర్టు మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం, భార్యాభర్తల మధ్య మనకు మనస్పర్ధలు అయితే కొనసాగే అవకాశం, ఇంట్లో అశాంతిగానే ఉంటుంది. మీరు మాట్లాడే విధానం సరిగ్గా లేకపోతే అహంకారంతో, గర్వంతో, కోపంతో కొంచెం ఉగ్ర స్వభావాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే ఇబ్బంది. వైద్యరీత్యా ధన వ్యయం ఉంది. అలాగే పిల్లల వల్ల లాభాలు ఉన్నాయి, సంతానం లేనటువంటి వాళ్ళ శుభవార్తలు ఉన్నాయి. వివాహం కానిటువంటి స్త్రీ పురుషాదులకు కూడా శుభవార్తలు, వివాహ విషయాల ప్రస్తావనకు వచ్చే అవకాశం, నిరుద్యోగులు కూడా ఉద్యోగ వచ్చే అవకాశాలు, ఉద్యోగస్తులకు మట్టికి మిశ్రమంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ వారం లాభాలైతే చాలా చిరు వ్యాపారాలకు అయితే అధిక లాభాలు ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం కన్యారాశి వారి గణపతికి గరికిని సమర్పించండి. ఒక టెంకాయ, కొబ్బరికాయ, బెల్లాన్ని, అరటి పండ్లు నివేదన చేయండి. గణపతిని దర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఏ పని చేసినా సరే కలిసి రాలేకపోవడం, ఇబ్బందులు, దానివల్ల మానసికమైన అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వారం మధ్యలో నూతనమైన వస్తువులు కొనటం కానీ, గృహ అవసరాల కోసం కొంత ధనాన్ని వెచ్చించడం, విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కొంచెం అశాంతిగా ఉండడం కానీ, లేదంటే కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, దానివల్ల అశాంతి. వైద్యరీత్యా కూడా ధనం ఖర్చు అయిపోయే అవకాశాలు, డబ్బులు వస్తాయి ఈ వారం, కానీ వచ్చిన డబ్బులు ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా వాద ప్రతివాదనలు, భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని చదువు ఎందుకు శ్రద్ధ తక్కువగా ఉంది, మరింత ప్రయత్నం చేయాలి. మంచి విద్యా సంస్థల్లో కూడా ప్రయత్నం చేస్తే అవకాశాలు ఉన్నాయి. చదువు ఎందు విద్యార్థిని శ్రద్ధ పెట్టడం అన్ని విధాలుగా యోగ్యం. వ్యవసాయదారులు ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంది, వ్యాపారస్తులు కూడా ఈ వారం మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున వెంకటేశ్వర దీపారాధన చేయండి. అక్కడ దీపారాధన చేయండి, గుళ్ళో కానీ ఇంట్లో కానీ. వెంకటేశ్వర ఆరాధన, గోవిందనామాలు స్మరించి చలివిడి, పానకము, వడపప్పు స్వామికి నివేదన చేసి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన శనివారం రోజు చేయడం వల్ల మీకున్న సమస్యలు, దారిద్ర్య బాధలు, ఈ సమస్యలు, ఈ విఘ్నాలన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలు ఉన్నాయి ఈ వారం. ఉద్యోగస్తులకు అధికారులతో విరోధాలు, స్థాన మార్పులకు అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల వల్ల మనస్పర్ధలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని ఇబ్బందులు, ఎవరో కూడా కలిసి రాకపోవడం, కుటుంబ సమస్య ఎంతకీ కూడా ఆ స్థిరాస్తుల విషయంలో కానీ, భూ సంబంధిత వ్యవహారాల్లో కానీ ఆ సమస్యలు కొలిక్కి రాలేకపోవడం, అది ఇబ్బంది పడే. కుటుంబంలో పెద్దలకు కూడా అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. అతి కష్టం మీద పనులు ఈ వారం నెరవేర్చుకునే అవకాశాలు అయితే ఈ వారంలో ఉన్నాయి.
ధన విషయంలో ఏదో విధంగా ధనం చేతికి అద్దినప్పటికీ కూడా ఏదో ఒక పక్క నుంచి ఏదో ఒక ఖర్చు ఈ వారంలో ఏదో ఖర్చు రావడం, వచ్చిన డబ్బులు అలా మళ్ళీ వారాంతానికల్లా డబ్బులు ఖర్చు అయిపోవడం, మళ్ళీ డబ్బులు రావడం, వచ్చిన డబ్బులు ఏదో రకంగా ఖర్చు అయిపోవడం, ఇలాగ వచ్చిన ఆదాయాన్ని నిల్వ చేయలేకపోవడం ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కూడా మహాలక్ష్మి అమ్మవారిని విశేష కలువు పువ్వులతో కానీ లేదా 108 గులాబీ పువ్వులతో కానీ కుంకుమార్చనతో చక్కగా లక్ష్మీదేవిని నారాయణ సమేతంగా శనివారం కానీ శుక్రవారం కానీ శుక్రవారం చేయగలిగితే మహాలక్ష్మి వారి గృహదేవతకి ఆరాధన చేయాలి. గుళ్ళో కానీ ఇంట్లో చేసుకుంటే గృహదేవత చాలా విశేషం. అలా కుదరని పక్షంలో దేవాలయంలో శుక్రవారం అమ్మవారికి కలవ పువ్వులతో కానీ గులాబీలతో కానీ కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను తెచ్చుకుని రోజు కూడా చక్క కుంకుమను ధరించండి. గడపక పసుపురాజు బొట్టు పెట్టండి. మంగళకరంగా ఇంట్లో శోభాయమానంగా ఉంచండి. దానివల్ల మీకు అన్ని విధాలుగా ధన సమృద్ధి, లక్ష్మీ ఆగమనం, నారాయణ యొక్క అనుగ్రహం వల్ల మీకు విశేషమైన ధన సమృద్ధి వారాంతంలో మీకు ప్రాప్తించే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం నమ్మిన వారి వల్ల కొన్ని మోసాలు, ఎవరైనా డబ్బులు అప్పు తీసుకుంటారు మీ దగ్గర, అప్పు తీసుకున్నటువంటి వాళ్ళ సమయాన్ని ఇవ్వకపోగా పైగా మీ మీద నీలాపనిందలు వేసే అవకాశం, రుణాలు ఏమన్నా గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వ అని చెప్పి మిమ్మల్ని నిలదీసే అవకాశాలు, లేదా రుణాల కోసం మీరు ఏమైనా బ్యాంకులకు అప్లై చేస్తుంటే రుణాలు రాలేకపోవడం, ఆలస్యం అయ్యే అవకాశాలు, దానివల్ల ఒత్తిడి పెరిగే అవకాశం, ఎక్కడికక్కడ ఈ ధనం అడ్జస్ట్మెంట్ చేయలేకపోవడం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం ధనం విషయంలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సెల్ ఫోన్లు, బంగారపు చైన్లు, ఎలక్ట్రికల్స్, గోల్డ్కి సంబంధించినవి, విలువైన పత్రాలు, ఇటువంటి ఏమన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ పాడేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఉండగలిగితే జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా మీకు లేదా విలువైన వస్తువులు కానీ పత్రాలు కానీ పోగొట్టుకునే అవకాశం, మానసికమైన అశాంతి, అనారోగ్య సమస్యలు, కానీ శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారం. ఎంత శ్రమ పడితే అంత ధనం కూడా మీకు ఈ వారం లభించే అవకాశం. కష్టే ఫలి అన్నట్లుగా ఈ వారం ఎంత కష్టపడితే అంత ధనం కలుగుతుంది. కానీ సమస్యలు కూడా అలా వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్యల నుండి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి ఈ వారం. అలా వెళ్ళగలగాలి అంటే కనుక మీరు చక్కగా శివాలయంలో పరమశివుడికి బిల్వపత్రాలతోటి అర్చన, రుద్రాభిషేకం చేయించుకోండి, విభూతిని ధరించండి. అలాగే అమ్మవారు కూడా కుంకుమార్చన చేసుకుని ఓం నమః శివాయ శివ పంచాక్షరి మహామంత్రాలు జపం చేయడం కానీ, భగవంతుని శివాలయంలో సోమవారం రోజుని ఆరాధన చేయండి. అన్ని విధాలుగా మీకున్న చికాకులు, సమస్యలన్నీ కూడా ఈ వారం తొలగే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చేసే కృషిలో అభివృద్ధి ఉంటుంది. గత వారం కన్నా ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది. హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. దానివల్ల లాభం ఉంటుంది. వాళ్ళ వల్ల ప్రయోజనం సాధించుకుంటారు. మీ తెలివితేటలతోటి ధనాదాయాన్ని సంపాదించుకోగలుగుతారు ఈ వారం. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కుదిరే అవకాశం, మానసికమైన ఆందోళన కూడా తగ్గి ప్రశాంతంగా ఉండే అవకాశాలు, దేవాలయ దర్శనాలు, గృహదేవత ఆరాధన, తీర్థయాత్రలు, పెద్దల యొక్క రాక, గురువుల ఆశీస్సులు, ఈ వారం పరిచయాలు, కలత్ర సౌఖ్యం, సంతాన సౌఖ్యం, మిత్రుల వల్ల లాభాలు కూడా గోచరిస్తున్న వారాంతంలో అనుకూలంగా ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి అనుకుంటే కనుక మకర రాశి వారు విశేషంగా శనివారం రోజుని శనీశ్వరుడికి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం, నీలం రంగు వస్త్రాలు సమర్పించడం, లేదా నల్ల నువ్వులు, బెల్లము, తిలపిష్టం నివేదన చేయడం, ఒక ప్రమిదిలో నల్ల నువ్వుల నూనె పోసి శని ముందు దీపారాధన చేయండి. శనివారం శని స్తోత్రపారాయణ చేయండి. అలా చేయడం వల్ల మీకున్న సమస్యలు ఇంకా తగ్గి మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం మతిస్థిమితులు లేకపోవడం, ఏది కూడా గుర్తు లేకపోవడం, ఇబ్బందికరంగా ఉండడం, అన్నీ మరిచిపోవడం, పై అధికారులతో కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శ్రమ ఉంటుంది. క్రయ విక్రయాల వల్ల లాభాలు వచ్చినప్పటికీ కూడా ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. సంఘంలో వారాంతంలో గౌరవ లాభాలు ఉన్నాయి. కాకపోతే
ధనాదాయం బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియనటువంటి వెల్తి అశాంతి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇతరులు కూడా కొంత ఉపకారం చేసే అవకాశం, స్థిరాస్తులు వృద్ధి చేయాలని మీ ప్రయత్నం, కానీ రుణాలు ఏమన్నా గతంలో చేసుంటే రుణాలు తీర్చాలనే ప్రయత్నం ఈ వారం మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. రుణాలు అప్పులు లేకుండా చేసుకోవడం, ఆర్థికంగా బాగుంటుంది. సంతానం వల్ల లాభాలను విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈ వారం. నిరుద్యోగులకు కూడా శుభవార్తలే వింటారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. శుభవార్తా శ్రవణాలు ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలు, లేదా గృహాన్ని కన్స్ట్రక్షన్ ఏదైనా గతంలో ఆగిపోయి ఉంటే అటువంటి గృహాలకు మళ్ళీ పునః ఆ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, గణపతి గరిక, అలా కొబ్బరికాయ కొట్టడం, బెల్లం మొక్క నివేదన చేయండి. గణపతిని బాగా విశేషంగా స్తోత్రపారాయణ చేయండి. గణపతిని దర్శించండి. ఈ వారం మీకున్న విఘ్నాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు, విలువైన సన్మానాలు, ఆహ్వానాలు, సత్కారాలు ఉన్నాయి. కానీ కుటుంబ వ్యవహారాల్లో మటుకు ఇబ్బంది, అన్నదమ్ములతో కానీ అలాగే భార్యాభర్తల మధ్య కానీ విరోధాలు ఉన్నాయి. అనవసర ప్రయాణాలు ఈ వారం, అనవసరపు ఖర్చులు, ప్రయాణాల్లో వాహనాల రిపేర్లు, లేదా ప్రయాణం ఆగిపోవడం, లేదా వెనక్కి రావడం, లేదా వెళ్ళిన పని అవ్వలేకపోవడం శనివారం, మంగళవారం ఈ వారం ప్రయాణాలు చేయకుండా ఉండండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. పరస్త్రీల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే గౌరవభంగం, ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. విద్యార్థులు లాభం ఉంది. వ్యాపారస్తులకి ఈ వారం లాభసాటిగానే వ్యాపారం జరిగే అవకాశాలు, నూతనమైన వస్త్ర లాభాలు కూడా ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మీనరాశి వారు శనివారం రోజున గోసేవకు వెళ్ళండి. నల్లటి నువ్వులు గుప్పుడు తీసుకుని బెల్లం మొక్క, నల్లటి ఆవుకి శనివారం రోజున మీరు గోవుకు గుప్పుడు ఎక్కువ పెట్టకూడదు. గుప్పుడు నల్లటి నువ్వులు చక్కగా గోసేవలో పెట్టడం. తర్వాత ఒక 10-20 ఆవులు చక్కగా మీరు పచ్చగడ్డి పెట్టండి. గోవు దగ్గర చక్కగా అక్కడ కొంత కాసేపు ఉండి ప్రశాంతంగా గోసేవ సేవ కూడా చేసుకోండి. దానివల్ల మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ 21వ తేదీ నుండి ఈ 27వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో ఈ వారం ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి అంటే కనుక 21వ తేదీ మనకి ఈవేళ ఆదివారం వ్యాస పౌర్ణమి, దీన్నే గురు పౌర్ణమి అన్నారు. అజ్ఞాన అంధకారాలను తొలగించేటువంటి వాడు గురువు. కాబట్టి గురువుని ఆరాధించాలి. మనకి గురువు ఎవరయ్యా? అసలు విద్య ఏమిటంటే చాలామంది టీచర్లు వీళ్ళే గురువులు అనుకుంటారు. కాదు, లౌకిక గురువులు వీళ్ళందరూ. లౌకిక విద్యలు ఆధ్యాత్మికంగా నేను ఎవడైతే మోటివేట్ చేస్తున్నాడో, ఎవడైతే నీ అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడో, ఎవడైతే ఆధ్యాత్మికమైన విద్యను నీకు బోధించాడో, నేను తరింప అటువంటి వాడు గురువు, అసలైన గురువు. కాబట్టి అటువంటి గురువు వ్యాసుడు 18 అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, భాగవతాన్ని వాళ్ళ కొడుకు ద్వారా కానీ ఆయన కానీ ఎన్నో మనకు వ్యాసులు అందించాడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే, వ్యాసుడే గురువు. ఈవేళ చాలామంది వాళ్ళని ఆరాధించాలి ఇది అది అంటూ ఉంటారు. ఇవన్నీ కాదన్నమాట. గురువులు ఎవరూ లేరు, మనకు వ్యాసుడే గురువు. కాబట్టి విఘ్నస మహర్షి గురువు, విశ్వక్షేణుడు గురువు, వ్యాసుడు గురువు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఋషులే మనకి గురువులుగా ఉన్నారు. అటువంటి లోకానికి హితం చేసేటువంటి వాడు గురువు అవుతాడు. ఎవరు పడితే వాళ్ళు గురువులు కారు. ఒక ఛాయ్ ఉంటే ఈ గురువు, ఓ ఆటో గురువు, ఓ రిక్షా గురు, అలాగే గురు, ఇలాగే గురు, రకరకాలుగా గురు శబ్దాన్ని మన వాళ్ళు భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళు గురువు అని అనకూడదన్నమాట. గురువు అనేది మన అజ్ఞానాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని కలిగించి మనలో మార్పు తీసుకొచ్చినటువంటి వాడు. మనలో చేంజింగ్ కనపడింది వాడు నిజమైన గురువు, ఆధ్యాత్మికమైన గురువు. అది అటువంటి గురువుని చేసుకోవాలి మీకు. అందుకే ఈ పురోహితులు కానీ, ఆచార్యులు, గుళ్ళో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, మీకు జ్ఞానబోధన చేసేటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక విద్యను ప్రబోధించినటువంటి వాళ్ళు గురువులు అవుతారు. బయట టీచర్లు వీళ్ళందరూ లౌకిక గురువులు. కాబట్టి మన గురువు అనేటువంటి వాడిని మీకు జ్ఞానం కలిగించేవాడు, చిన్నవాడైనా పెద్దవాడైనా వాడిని తీసుకొచ్చి వాడిని కూడా ఆ విధంగా చూడకూడదు. వాడు వ్యాసుడిగా భావించి మీ ఇంటికి తీసుకొచ్చి వాడు కూర్చోబెట్టి కాళ్ళు కడిగి వస్త్రాలు, పండ్లు అనేవి వచ్చిన దక్షిణ, గురుదక్షిణ ఆయనకి ఇచ్చుకుంటే చాలా మంచిది. ఈవేళ అలా ఎవరైనా ఫోన్పేలో ఎవరైనా వచ్చి అలా కూడా మన గురువుగారు దూరంగా ఉన్నటువంటి మాకు చాలామంది అమెరికా నుంచి, లండన్ను
ఈ ఆస్ట్రేలియా యూరప్ దేశాల్లో వాళ్ళు గురువుగారు మేము రాలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఎంత ఫోన్పే అలా పంపించుకోవడమే గురువు తప్పే ఉంది చేసుకోవడమే. కాకపోతే దగ్గరగా ఉన్నటువంటి అలా పంపించడం కాకుండా ఫోన్పేలు ఇస్తే పెద్ద ఫలితం ఏముంటుంది చెప్పండి. దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు గురువు కాళ్ళు కడిగి దక్షిణిచ్చే వస్త్రాలు అవి ఇచ్చి గురువుగారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే వాళ్ళకి గురువునా వందనం శ్రేష్టం. గురువుకి ఏది శ్రేష్టం అంటే నమస్కారం చేస్తే ఆయన ఆనందపడతాడు. గురువునాం వందనం శ్రేష్టం గురువునాం అర్చనం తథా. గురువుని అర్చించాలి గురు పౌర్ణమి రోజున. గురువునాం వందనం శ్రేష్టం గురువునాం అర్చనం తథా గురువునాం స్మరణం తస్మై. గురువుని తలుచుకోవాలి. మన కుల గురువులు వంశగురువులు మన గురువులు ఉంటారు కదా పరంపర, అటువంటి గురువులను తలుచుకోవాలి, స్మరించాలి. ఈవేళ ఇప్పుడు మాకున్నాడు వికనస గురువు, వికనస మహర్షి, కొంతమంది విశ్వక్షేరుడు, కొంతమంది హైగ్రీవుడు, కొంతమంది వ్యాసులు వారు, రకరకాల గురువులు వంశ పరంపరలో వస్తారు. కొంతమంది దత్తాత్రేయుడు, ఇలా కొంతమంది రకరకాల గురువులు ఉంటారు వాళ్ళ మా పరంపరలో. ఆ గురువులు తలుచుకోవాలి, ఇవాళ స్మరించాలి. అయ్యే గురుదేవ నమస్కారం. మనకి గురువు ఎవరంటే పరమాత్మ గురువు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురువు అంటే ఎవరో కదా, భగవంతుడే గురువు. మరి దేవుడు గురువు ఒకటేనా అంటే గురువు చెప్పినట్లే భగవంతుడు వింటాడు. ఎందుకంటే భగవంతుడే గురువుగా వస్తాడు. నీ గురువు లేడు అని బాధపడుతూ ఉంటే భగవంతుడే ఎవరినొకరు గురువుగా పంపిస్తాడు. ఏదో ఒక మానవ రూపంలో గురువుగా వచ్చి ఆయన మనని తరింపజేసి. వేళ సిద్ధపురుషులు ఎంతోమంది సిద్ధగురువులు హిమాలయాల్లో ఉన్నారు చాలామంది. వాళ్ళు మన కోసం కాకుండా ఈ మధ్యన నేను వెళ్ళొచ్చా, వాళ్ళ మన కోసం కాకుండా లోక కళ్యాణం కోసం వాళ్ళు చక్కగా విశేషంగా తపస్సు చేసి ఆ తపస్సు యొక్క శక్తినంతా కూడా నదీ జలాల్లో ధారపోసేస్తే వీళ్ళు విశ్వం అంతా శాంతిగా వాళ్ళ వల్లే ఇంకా ఈ భూమి నిలబడిందంటే, ఇంకా ఇలా కొంచెం ఈ మాత్రమైనా ధర్మంగా ఉందంటే ఆ సిద్ధగురువులు ఎంతోమంది వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాళ్ళు చేసే తపశ్శక్తి ఇలా కాపాడబడుతూ ఉంది. అందుకే ధర్మం ఉండాలి. సాధ్యమైనంత వరకు అన్యాయం మోసం చేయకూడదు. ఈర్ష్య అసూయ గుణాలు లేకుండా ధర్మంగా ఉండాలి. మన గురు పరంపరలోనే మనం ఉండాలి. మన పరంపర అనేది ఉండాలి మన గురువుల ద్వారా. నాకు గురువు అవసరం లేదండి, నాన్ సెన్స్ గోన్ సెన్స్, నాకు అన్నీ తెలుసు, నేను యూట్యూబ్లో చూసేస్తా, నేను గూగుల్లో చూసేస్తాను, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చేసాయంటే అది గురువు విద్య, అది విద్య గుడ్డి విద్య అన్నమాట. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేకుండా నువ్వు తరించలేవు. గురువు యొక్క ప్రవర్తనను ఎప్పుడూ కూడా అంచనా వేయకూడదు. ఆయన ప్రవర్తన కాదు, ఆయనలో ఉండే విద్య, ఆయనలో ఉండే జ్ఞానం. ఎందుకంటే దత్తాత్రేయుడు కూడా నీకు చెడ్డవాళ్లే కనపడతాడు. కుక్కలతో ఉంటాడు, స్త్రీలతో ఉంటాడు, మందు కొడుతున్నట్లుగా వీడు కనపడుతూ ఉంటాడు, ఆ కళ్ళు పెట్టుకుని ఇలా చండాలుడిగా కనపడుతూ ఉంటాడు. రకరకాల పరీక్ష పెడుతూ ఉంటాడు గురువులు. ఆయన పరీక్ష పెట్టారు కదా గురువులు ఇలాంటి వాళ్ళు అందరు గురువులు అనుకోకూడదు. చాలా పొరపాటు, చాలామంది అక్కడే పొరపాటు పడతారు. వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ కూడా వెళ్ళకూడదన్నమాట. గురువు అలా చేసాడంటే దానికి కారణం ఏదో ఉంటుంది, వాళ్ళకి తెలుసు ఆ కారణం. వాళ్ళు చెడ్డ పనులు ఏం చేయరు, వాళ్ళు గురువులు ఎవడ అసలైన గురువు ఎవడ ఏం చేయడు. వాళ్ళు అలా చేసాడంటే దానికి కారణం వెనకాల ఏదో ఒక ఉంటుంది. కారణం కార్యం అన్నారు కదా, కారణం ఏదో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఆయన ఇలాంటి వాడండి, ఆయన అలాంటి వాడండి, ఇలా రకరకాల ఆయన గురువు ఏంటండి అని నిందిస్తారు. దొంగ గురువులనేమో ఆరాధించేస్తారు మీరు, అసలైన గురువులనేమో పట్టించుకోరు. నిజం చెప్పేవాడు నంబరు మీరు. చెడ్డగా ఎవడో ఆ దొంగ గురువులు చెప్పి ఈ పూజ చేస్తాం, ఆ పూజ చేస్తాం, ఆ యజ్ఞం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అలాంటి వాళ్ళని మీరు నమ్ముతారు, మోసపోతే తర్వాత ఈ దొంగ గురువు అని బయటపడిన తర్వాత అలా ఉండకూడదు. ఏ విధమైన స్వార్థం లేకుండా, అసూయ లేకుండా, సత్యంగా ఉండి, సత్ప్రవర్తనతో ఉండి, లౌకిక విషయాల కూడా ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఆయన కుటుంబ విషయాల్లో కానీ జాగ్రత్తగానే ఉండాలి. అలా అని చెప్పి ఏది పెడితే చేయకూడదు. గురువు కూడా జ్ఞానంగా ఉండి, కొంతవరకు ధర్మంగా ఉండి, మంచి చెప్పడానికి ప్రయత్నం చేసి, నీకు వచ్చిన విషయాల్లో ఏదో విద్యను దాచుకోకుండా భాగవతమో, భగవద్గీతో, విష్ణు సహస్రనామో, లేదా భారతమో, రామాయణమో ఏదో గ్రంథాలు గురువు తన ఉన్న విద్యని తనకు ఉన్నటువంటి సామర్థ్యంతో 10 మందికి చెప్పాలి. 100 మంది విన్నా 10 మంది అయినా తరిస్తారు. అలా వ్యాసుడు అష్టాదశ పురాణాలని మనకు అందించాడు కాబట్టి ఆయన గురువు అయ్యాడు. కాబట్టి అటువంటి వాడే గురువు నిజం చెప్పాలి. ఆధ్యాత్మికంగా విద్య, అసలైన విద్య ఏముందంటే ఆధ్యాత్మిక విద్యే. ఈ చదువులు ఏవి కూడా మీకు పనిచేయమాట. ఈ చదువుకి పిల్లలు చదువుతున్నారా, ఈ సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు ఏమన్నా ఏవి పనిచేయవు. ఇవన్నీ కేవలం ధనం సంపాదించుకోవడం తప్ప, దానికోసం తప్ప మోటివేషన్ ఏం పనిచేయదు. ఈ వేళ చూడండి ఎంత ఆవేశాలు. ఎవరైనా తండ్రి ఏదన్నా అంటే చచ్చిపోతారు. తర్వాత ఎవడైనా ప్రేమించినటువంటి వాడు, జరిగిన విషయాలు చెబుతాను, ప్రేమించినటువంటి వాడు కాదంటే చనిపోయింది ఒక అమ్మాయి.
ఒక అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి కాదని చెప్పి. ఇలాగా భర్త ఏదనంటే భార్య సూసైడ్ చేసుకోవడం, భార్య ఏదన్నా అంటే భర్త సూసైడ్ చేసుకోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలా సంతానం లేకపోతే చనిపోవడం, ఇలా చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న విషయాలు, సెల్ ఫోన్ లాక్కుంటే పిల్లాడితే వాడు చనిపోతాడు. ఇలా చిన్న చిన్న విషయాలకే చచ్చిపోతారన్నమాట. ఇలాగేంటంటే వీళ్ళకి తట్టుకునే శక్తి, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా మనలో లేవు. అవి లేవు అంటే గల కారణం తల్లిదండ్రులని, తాత ముత్తాతల్ని, పెద్దవాళ్ళు మన ఇంట్లో పెట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉండకూడదుగా. చూడరు ఈవేళ ఎంత వరస్ట్గా ఉందంటే అండి, పద్ధతి ఎలా ఉందంటే, బతికున్న తల్లిదండ్రులు ఇంకా చనిపోలేదా అని చెప్పి ఎదురు చూస్తారు. కొడుకులు చూడటం ఒకటి అనుకుంటే కోడలు కూడా మొదలెట్టారు ఈ మధ్య. అంటే బతికున్నవాడు ఎక్కువ కాలం బతకూడదు. ముసలోళ్ళు 60 సంవత్సరాలకి చచ్చిపోవాలి వీడు. 80, 85, ఇంకా 90, 100 సంవత్సరాలు బతకడానికి వీళ్ళు లేదు. వీడు ఒప్పుకోవట్లే, కోడలు ఒప్పుకోరు. పైకోటి నటిస్తారు, లోపల కోటి. పైకి అందరం ముందు పబ్లిక్ బంధువుల ముందేమో ప్రేమ నటిచ్చేస్తారు. ఏమంటే బంధువులు వెళ్ళిపోయిన తర్వాత చూటిపోటు మాట్లాడుతూ వాళ్ళ మానసికంగా హింసించాలనే పద్ధతిలో నేను చూశాను 2-3 ఈ మధ్యకాలంలో. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ సూటిపోటు మాటలతో హింసిస్తూ ఉంటే వాళ్ళు బాధపడి చనిపోతారు కదా, వాళ్ళ ఉద్దేశం అది. ఎంత సాడిస్ట్ అండి, ఎంత సాడిజం అండి అది. అదే మనకు తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, అమ్మమ్మ, నానమ్మ, తాత వాళ్ళందరూ ఉండాలి ఇంట్లో. పిల్లలు మనలో తెలియదు చాలామందికి. ఈ తరాలకు అవన్నీ అందివ్వాలి. ఈవేళ ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, నేను ఉన్నా మీకేం పర్వాలేదు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ చెబుతూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాదు ఇంకో కొంతమంది ఉన్నారండో, ఈ 95 మంది చాలా మంచి వాళ్ళే ఉన్నారు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు. అందులో 5% చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ చాలామంది నేను ఓల్డేజ్ హోమ్లో చూసా కొంతమందిని. వాళ్ళకి ఎంత పొగరంటే, పెద్దవాళ్ళు అయ్యి ఉండి వీళ్ళకి పాప కోడలు బాగా చూసుకుంటుంటే కోడలు లేదో అంటాం, కొడుకుని ఏదో అంటే కొడుకు తన వింటం లేదంటాం. ఇలా కుటుంబాల్లో చికాకులు పెట్టాడు, ఆస్తుపాస్తుల విషయాల్లో కూడా ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఎంత చూసినా ఇంకా నాకు పెట్టలేదని అబద్ధాలు ఆడటం. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండో. చాలా ఆశ్చర్యం కలిగింది అలాంటి వాళ్ళని కూడా చూసా. అంటే ఆశ్చర్యం కలుగుతూ వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, గురువుగారు లేక మంచి మాటలు చెప్పండి అంటే వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా పొరపాటు. మన కోడలు కూడా తల్లిదండ్రులుగానే భావించాలి, అత్తమామలు. అంతే తప్ప వీళ్ళు వేరేనే భావన కలగకూడదు. ఏమండి, అయ్యా అత్తయ్య ఇంకా చనిపోయావా నువ్వు అనే బాధ కలగాలి. ఉన్నంతకాలం కూడా అంత బాగా తల్లిలా చూసుకోవాలి. అలా పూర్వకాలంలో చూసుకుని ఎప్పుడు కూడా తద్దినాలు పెట్టేటువంటి వాళ్ళు కోడలు ఎంతోమంది భర్త కన్నా ముందే కోడలే జ్ఞాపకం చేసి చనిపోయిన పితృదేవ తల్లిదండ్రులకి తద్దినాలు దగ్గర చేసేవాళ్ళు ఉన్నారు. ప్రేమగా చూసి జీవితాంతకాలం ఇప్పుడు చనిపోయాక తద్దినాలు పెడితే ఉపయోగం ఏముందండి? బ్రతికుండగా వాళ్ళు బాగా చూసుకోవడం. అవసాన దశలో వాళ్ళు ఓపికగా ఉన్నట్టు చూడకపోయినా వాళ్ళు లేవలేనప్పుడు, కూర్చోలేనప్పుడు, పడుకోలేనప్పుడు, తినలేనప్పుడు, వాళ్ళకి అవసాన దశలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి చూస్తే పుణ్యం, ఇటువంటి ఇటువంటివే కాపాడతాయి. మన వాళ్ళకి తెలియట్లేదు చాలామంది. అందుకే గురువు మనకు ఉన్నట్లయితే గురువు ఇలాంటివి చెప్తాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. తండ్రిని గౌరవించు, తల్లిని గౌరవించు, గురువుని గౌరవించు. వచ్చిన అతిథిని కూడా ఎవడొచ్చినప్పటికీ భోజన సమయం ఎటువంటి వాడైనా సరే నీకు భోజనం పెట్టి పంపించు. ఈ ధర్మాలు పాటించమని గురువు ఉంటే ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెబుతాడు. అలా చెప్పేటువంటి వాడే గురువు. లేనిపోయినవన్నీ చెప్పేటువంటి వాడు గురువు కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా మీ పరంపర ఏమిటంటే, వికనస మహర్షి యొక్క పరంపర మాది. వికనస మహర్షి స్వయంగా భగవంతుడే ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన అని వికనస మహర్షి నైమిషారంలో అవతరిస్తే ఆయన పరంపరలో వచ్చినటువంటి వాళ్ళం. అలాగే మా గురువుగారు ఎంతోమంది ఉన్న పాత గురువులు టోపీలు పెట్టకూడదు కదా. మా మావయ్య, మా అన్నయ్య, మా నాన్నగారు, మా తాతగారు, అలాగే తామరపిల్ల గోపాలాచార్యులు, మాత్రం సీతారామాచార్యులు గారు, అలాగే ఇప్పుడు విజయవాడలో ఉన్న పరాశరం పట్టాభిరామాచార్య గారు మా గురువుగారు. ఆయన ద్వారానే ఈవేళ మేము ఇతర రాష్ట్రాల్లో కానీ దేశ విదేశాల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాల ప్రతిష్టలు కానీ ఈవేళ ఈ కార్యక్రమాలని శ్రీనివాస కళ్యాణాలు కానీ చేయిస్తున్నామంటే మా గురువుగారి యొక్క భిక్ష అన్నమాట. ఆయన పెట్టినటువంటి జ్ఞానం వల్లే ఈవేళ నాకు వచ్చిన దాంట్లోనే 10 మందికి చక్కగా పంతనిలా మన తెలుగు వన్ భక్తి వన్న వాళ్ళ యొక్క ప్రమేయంతో వాళ్ళ ఆప్యాయతగా నన్ను చేరదీశారు. దాంతో నాకు ఉన్నటువంటి విద్యను దాచుకోకుండా 10 మందికి ఇవ్వడం వల్ల ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వ్యాసుడే గురువు. ఏ గురువు అయినప్పటికీ మీకున్న గురువు ఎవరైనా సరే, మీ ఇంటి పురోహితుడు కానీ గురువుగా చేసుకో తప్పులేదు. ఆయన మీ ఇంటి గురువు. మరి పురోహిత హితం కోరేటువంటి వాడు. ఆలయ అర్చకులు గురువులు. మీకు ఆధ్యాత్మిక బోధన చేసే గురువులు, సన్యాసులు ఉంటారు, సాధువులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు, ప్రవచనం చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు దగ్గరగా ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకురండి. ఆ రోజుని కాళ్ళు కడిగి వ్యాసుడిగా భావించండి ఆయన్ని కూడా. అలాగే లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడిగి వాళ్ళ ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటే అజ్ఞానం, గురువు అనే శబ్దానికి అర్థం అది. అజ్ఞానాన్ని తొలగించి
జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడే గురువు అని చెప్పారు. ఈ గురు పౌర్ణమి గురువుల యొక్క ఆశీస్సులు పొందడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. గురువులను ఆరాధించండి. వ్యాసుడిని బట్టి అందరూ కూడా తలుచుకోమని చెప్పి వ్యాసుడికి నమస్కరించమని, ఆయన రచించిన గ్రంథాలు చక్కగా పూజించమని, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ అందరూ కూడా దేవాలయాల్లో, మీ గోష్ఠులు ఇవన్నీ సంఘాలు సంస్థలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దేవాలయాల్లో విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలి అనే సత్సంకల్పంతో అందరూ పారాయణ చేసిన గురువులకి వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందితే మీరు అందరూ కూడా అభివృద్ధిగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, వ్యాస పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా తెలుగు వన్ భక్తి వన్ తరపుని ఆ వ్యాసుడి యొక్క మీ యొక్క గురువుల యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే.